ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సార్, బ్లడ్ డోనర్ మీతోనే ఉండాలి కదా, ఎక్కడున్నారు? ఇప్పుడే బయటికి వెళ్తున్నాడు. ఎందుకు? అతను చేసిన సహాయానికి నేను థ్యాంక్స్ చెప్పాలి. సార్, సార్, మీకు విషయం చెప్పాలి. చెప్పండి చలపతి గారు. నార్సింగ్ దగ్గర మనకి ఒక 12 ఎకరాలు ఉంది కదా. ఇప్పుడు అక్కడ ఫ్లాట్స్కి డిమాండ్ బాగా పెరిగింది. చుట్టూ గేటెడ్ కమ్యూనిటీ కూడా బాగా డెవలప్ అయింది. మనం కూడా వెంచర్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అదే మీతో మాట్లాడదామని. ఇన్నేళ్ల నుంచి ఈ బిజినెస్లోని శంకర్ చూసుకుంటున్నాడు కదా, మీరు వెళ్ళి బాలాజీకి చెప్పండి. బాలాజీ వెళ్ళి శంకర్ చెప్తాడు. ఇప్పుడు ఆయన మన బిజినెస్లో ఏమీ చూడరు సార్. చూడనని ఖచ్చితంగా చెప్పేశారు సార్. బాలాజీ, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? నేను నిజమే చెప్తున్నాను సార్. ఇప్పుడు నేను శంకర్ సార్ ఇంటి నుంచే వస్తున్నాను. పొద్దున్నే అక్కడికెందుకు వెళ్ళావు బాలాజీ? నేను కావాలని వెళ్ళలేదు చలపతి గారు. రమ్మని శంకర్ గారు ఫోన్ చేశారు. వెళ్ళక తప్పలేదు. వెళ్ళాక ఈ విషయం చెప్పారు. ఏంటి బాలాజీ, శంకర్ నీతో అలా అన్నాడా? అవును సార్. ఇంకా మీ వ్యాపారాలతో కానీ మీ ఆస్తులతో కానీ తనకు ఏ సంబంధం లేదని మొత్తం మిమ్మల్నే చూసుకోమని చెప్పారు సార్. ఇంతవరకు వాళ్ళ ఆఫీస్లో వర్క్ చేస్తున్న మన స్టాఫ్ను కూడా ఈ రోజు నుంచి రావద్దన్నారు సార్. దీన్ని బట్టి చూస్తుంటే శంకర్ గారు మీ వ్యాపారాలతో తెగతెంపులు చేసుకున్నట్టే ఉన్నారు కదా. అవును చలపతి గారు. ఇదివరకు శంకర్ గారికి సూర్యం గారితో ఏ శత్రుత్వం ఉండేదో ఈరోజు అదే శత్రుత్వం మళ్ళీ నాకు కనిపించింది. ఇప్పుడు ఏం చేద్దాం సార్? చేయడానికి ఏముంది చలపతి గారు, ఇవన్నీ చూసుకోవడం మనకేం కొత్త కాదు కదా, మనమే చూసుకుందాం. మన స్టాఫ్ అందరికీ మన పాత ఆఫీస్కి వచ్చి వర్క్ చేసుకోమని చెప్పండి. ఇక అన్ని విషయాలు నేనే చూసుకుంటాను. దానికి తగ్గ ఏర్పాట్లు చేయండి. అలాగే సార్, ఇవాళే అన్నీ చేయమని చెప్తాను. బాలాజీ చెప్పిన మాటలను బట్టి శంకర్ గారు బిజినెస్లో కూడా మీకు రైవల్గా మారేలా ఉన్నారు. పాత పగలు ప్రతీకారాలు మళ్ళీ తెర మీదకు వచ్చేలా కనబడుతున్నాయి. శంకర్ సంగతి తెలిసిందే కదా, తను అనుకున్నది జరగకపోతే ఆవేశంతో ఊగిపోతాడు. ముందు వెనక ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ కోపంలో ఎంత దూరమైనా వెళ్తాడు. వాళ్ళని శత్రువులాగే చూస్తాడు. ఇవన్నీ సర్దుకోవాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. కీర్తి వర్షాలను వెతకాలి. కీర్తికి తన ఆస్తిని, వర్షాన్ని తనకు అప్పగించాలి. అప్పటి వరకు శంకర్ నా మీద యుద్ధం చేస్తూనే ఉంటాడు. నా స్నేహితుడి కోపాన్ని తగ్గించడానికి నేను సిద్ధమవ్వాలి.
ఏంటి ఫ్రెండ్ అలా ఉన్నావు? నాకు తగ్గిపోయింది కదా. డాడీ ఫ్రెండు సమయానికి బ్లడ్ ఇచ్చారు కదా, నీలాగే అతను మంచి ఫ్రెండు. నిజమేనమ్మా, నీ ప్రాణాలను రక్షించిన ఆ వ్యక్తిని కలవాలని నేనెంతగానో అనుకున్నాను. కృతజ్ఞతలు చెప్పాలని పరిగెత్తాను. కానీ ఎంతో విచిత్రంగా ఆయన్ని కలవలేకపోయాను. ఏంటి సీత, అతన్ని నువ్వు కలవలేదా? లేదు సార్, నేను ఆయన్ని పిలిచేసరికి అంబులెన్స్ అడ్డొచ్చింది. నేనటు వెళ్ళేసరికి ఆయన వెళ్ళిపోయారు. సార్, ఆయన పేరు మీకు తెలుసా? పేరు లేదు సీత, అంతసేపు మాట్లాడుకున్నాం. ఇంత సాయం చేసిన మనిషిని పేరు కూడా నేను అడగలేదు. ఛ, నేనెంత మూర్ఖుని చూసావా? అసలు ఈ ఐడియా ఎలా వచ్చిందంటే నీ గురించే చెప్పాను. ఇది నువ్విచ్చిన ఆలోచన అని చెప్పాను. కానీ అతని పేరు అడగలేదు. తలుచుకుంటే నాకే సిగ్గేస్తుంది. తప్పంతా నాదే సార్. ఈరోజు నేనే పాపని గుడికి తీసుకెళ్లాను. తన పుట్టినరోజు కదా, తన పేరు మీద పూజ చేయిద్దామనుకున్నాను. తను ఎప్పుడూ బాగుండాలి అని ఆశపడ్డాను. కానీ ఇలా జరిగింది. అదే నేను తీసుకెళ్లకుండా ఉండుంటే పాపకి ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. అయ్యో, అలా ఎందుకు అనుకుంటున్నావు సీత? ఎక్కడున్నా ప్రియాకి ఇలా జరగాలనుంటే జరిగి తీరుతుంది. నువ్వు గుడికి తీసుకెళ్ళావు కాబట్టే పాపకి అంత పెద్ద గండం తప్పింది. దేవుడే వచ్చాడా అన్నట్టు అతను వచ్చి బ్లడ్ ఇచ్చాడు. అది నీ మంచితనానికి ప్రతిఫలమని ఎందుకనుకోకూడదు? ఫ్రెండ్, ఇందులో నీ తప్పేమీ లేదు. నీ మాట వినకుండా ఐస్ క్రీమ్ కోసం నేనే పరిగెత్తాను. అందుకే ఇలా జరిగింది. నన్ను కారులో హాస్పిటల్ తీసుకొస్తున్నప్పుడు నువ్వెంత భయపడ్డావో నాకు గుర్తుంది ఫ్రెండు. నువ్వు ఉండబట్టే నేను మళ్ళీ బ్రతికాను. నువ్వు కోలుకున్నావు కాబట్టే నేను బ్రతికున్నాను. నీ ప్రాణాలు నిలిపింది నేను కాదు, మీ డాడీ ఫ్రెండ్ అని నువ్వు చెప్తున్నావే అతను. ప్రకటన చూసి ఇంత దూరం వచ్చి ఇంత సహాయం చేశారు. నిజంగా ఆయనది ఎంత గొప్ప మనసు అయ్యుండాలి. అయినా గొప్పవారు కాబట్టే నాలాంటి దురదృష్టవంతురాలు అతన్ని కలవలేకపోయింది, కృతజ్ఞతలు చెప్పలేకపోయింది. అక్క, రాధాగారు వస్తున్నారు. అమ్మయ్యా, వచ్చేసారా? కాళ్ళు కడుక్కొని రండి, భోజనం చెద్దురుగాని. ఏమీ వద్దు, నాకు తినాలని లేదు. అదేంటి నాన్న, ఉదయం కూడా నువ్వేమి తినకుండానే వెళ్ళిపోయావు. ఇప్పుడు భోజనం కూడా చెయ్యను అంటే ఎలాగా? తినాలని లేదమ్మా. చూడు బాబు, మనసు బాగోలేనప్పుడు అన్నం సహించదు, అది మేము అర్థం చేసుకోగలం బాబు. కానీ ఈ పనుల మీద నువ్వు పగలనక రాత్రనక తిరుగుతూనే ఉన్నావు. ఒంట్లో ఓపిక ఉండాలంటే కాస్తైనా ఎంగిలి పడాలి కదా. ఏంటండి, మీ మనసులో ఏదో బాధ ఉంది, అది మాతో చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా?
లేకపోతే మాతో చెప్తే మేం బాధపడతామని ఆగిపోతున్నారా? కష్టం ఏదైనా అందరం పంచుకుంటేనే బాధ సర్దుకుంటుంది. మీరొక్కరే గుండెల్లో దాచుకుంటే అది మోయలేనంత బరువు అవుతుంది. ఏం చేయాలో ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు రాణి. మా గొడవలో చాలా వరకు దొంగ బంగారమే దొరికిందంట. వాటి విలువ 100 కోట్లలో ఉంటుందంట. ఎన్ఫోర్స్మెంట్ మొత్తం మా ఆస్తులన్నీ సీజ్ చేసింది. దాంతో మాకున్న అన్ని బ్యాంక్ అకౌంట్స్ సీజ్ అయిపోయాయి. మిగిలిన ఆస్తులు, ఇల్లు, అప్పులు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు నాన్నకి బెయిల్ ఇవ్వాలంటే 10 లక్షలు పూచీకత్తు కట్టాలంట. లక్షలా? అవును రాణి. అంత పెద్ద అమౌంట్ ఇప్పుడు ఎక్కడి నుంచి తేగలం? పోనీ ఫ్యాక్టరీలో డబ్బులు తీద్దాం అనుకుంటే అది మొన్నే కొత్త మిషనరీ తెప్పించాను. అక్కడ కూడా డబ్బులు లేవు. నాకు తెలిసిన వాళ్ళందరినీ అడిగాను. వ్యాపారంలో నష్టం వచ్చిందంటే ఎవరికైనా జాలి కలుగుతుంది. కానీ ఇలాంటి స్మగ్లింగ్ బిజినెస్లో లాస్ వచ్చిందంటే ఎవరు సాయం చేస్తారు? అలాంటి వ్యక్తి కోసం మేము డబ్బులు ఇవ్వమంటున్నారు. డబ్బు కడితే గాని బెయిల్ రాదని లాయర్ గారు చెప్పేశారు. ఇప్పుడు నేనేం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. కోట్లకి కోట్లు సంపాదించిన వ్యక్తి ఈరోజు కేవలం 10 లక్షలు లేక జైల్లో మగ్గిపోవాల్సి వస్తుంది. పైగా చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఎలా రాదా? అదేనమ్మా, నాకు అర్థం కావటం లేదు. పొద్దు నుంచి ప్రయత్నిస్తున్నాను. శ్రమ తప్ప ఫలితం కనపడటం లేదు. ఉన్నట్టుండి 10 లక్షలంటే ఎవరిస్తారు? మనం ఎలా సర్దగలం? మన హోటల్ మీద చిల్లర వస్తుంది, కానీ లక్షలు లక్షలు ఎలా వస్తాయి? వర్ష, ఈ బొమ్మని నాకివ్వాలని నువ్వు కొన్నావు, కానీ మన ప్రేమ గెలవకూడదని సమంత దీన్ని నేలకేసి కొట్టింది. ముక్కలైపోయిన ఈ బొమ్మని చూసి నువ్వెంతగానో ఏడ్చావు. నువ్వు బాధపడినట్టే సమంత మన ప్రేమని కూడా విడగొట్టింది. ఈ బొమ్మని అతికించినట్టుగానే మళ్ళీ మన ప్రేమని బ్రతికించుకోవాలని ప్రయత్నిస్తున్నాను. నీ ప్రేమకి చిహ్నం నా దగ్గరుంది, కానీ నేను ప్రేమించిన నువ్వు ఎక్కడున్నావో తెలియడం లేదు. నా తప్పుని తెలుసుకున్నాను. మళ్ళీ మనిద్దరం ఒక్కటయ్యే రోజొస్తుందన్నా ఆశతోనే బతుకుతున్నాను వర్ష. సమంత,
నువ్వసలు మనిషివేనా? మనిషినే, మనసున్న మనిషిని, నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించిన మనిషిని, నీతో కలిసి జీవించాలని ఆశతో బ్రతుకుతున్న మనిషిని, నీ మనిషిని. ఆగిపోయావే? కొట్టు. నన్ను తిట్టినా కొట్టినా నీకు మాత్రమే హక్కుంది. ఎందుకంటే ఈ తాళి మనిద్దరినీ ఒకటి చేసింది. ఆపో. ఆ తాళి ప్రేమతో కడితే అది బంధం అవుతుంది. మోసం చేసి కట్టించుకుంటే ద్రోహం అవుతుంది. నువ్వు ద్రోహివి. ప్రేమ గురించి నువ్వు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు చెప్తున్నట్టుంది. నేను నిన్ను ప్రేమించలేదు, వర్షాన్ని నేను ప్రేమించాను. నేను నీకు మనసివ్వలేదు, వర్షకిచ్చాను. నేను నీతో జీవితం పంచుకోవాలనుకోలేదు, వర్షానే నా జీవితం అనుకున్నాను. నువ్వాడిన నాటకం వల్ల మా 2 జీవితాలు సర్వనాశనమయ్యాయి. పీటల దాకా వచ్చిన పెళ్లిని మీ తాతయ్య ఆపాడు. అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకుందామనుకుంటే వర్ష మీద నింద వేసి నా మనసు విరి చేశావు. ఆ బాధతో నేను నీ మెళ్ళో తాళి కట్టాను. 3 ముళ్ళు వేశాక నేను చేసిన తప్పేంటో, నీ నిజ స్వరూపం ఏంటో నాకు తెలిసింది. అందుకే నీతో ఉన్న బంధాన్ని తెంచుకుని వచ్చేశాను. అయినా మీ పగ చల్లారలేదు. మీ తాతయ్య వెళ్ళి నా వర్షాన్ని తిట్టాడు. ఆ బాధతో తన ఇంటి నుంచి వెళ్ళిపోయింది. తను ఎక్కడుందో అని వెతుకుతున్నాను. మళ్ళీ ఎప్పుడు కలుస్తుందా అని ఎదురు చూస్తున్నాను. మేమిద్దరం ఎప్పుడు ఒక్కటవుతామో అని కలలు కంటున్నాను. అది నువ్వు చెప్పినంత ఈజీ కాదు వంశీ. వర్ష నిన్ను ఎంత ప్రేమించిందో అంతకంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమించాను. వాళ్ళక్క కాదంటే వర్ష నిన్ను దగ్గరికి కూడా రానివ్వదు. కానీ నేను అందర్నీ కాదనుకొని నీతో బ్రతకాలనుకున్నాను. అది నా ప్రేమలోని గొప్పతనం. అది నీకు ఎలా చెప్పినా అర్థం కావట్లేదు. నువ్వు లేకుండా ఎలా బ్రతకాలో నాకు తెలియట్లేదు. అందుకే ఏం చేసైనా సరే నిన్ను సొంతం చేసుకోవాలనుకున్నాను. నీ మనసులో వర్ష ఉన్నంతకాలం నువ్వు నా వైపు కన్నెత్తి కూడా చూడవనుకున్నాను. అందుకే ఆ ప్రేమని సమాధి చేసి నా పెళ్లికి పందిరి వేసుకున్నాను. ఇదేమి తప్పు కాదే. నిజంగా వర్షకి నీ మీద ప్రేమ ఉంటే నిన్ను వదిలేసి వెళ్ళిపోదు. నాలా నీకోసం పరితపిస్తుంది. నువ్వు కరుణించాలని కన్నీళ్లు పెట్టుకుంటుంది. కానీ వర్ష ఆ పని చేయలేదు. నేను చేస్తున్నాను. ఇంకా వర్షాన్ని మర్చిపో. నాతో జీవితాన్ని హాయిగా గడుపు. నీ జీవితంలో నువ్వు ఊహించినంత ప్రేమను నేను కురిపిస్తాను. ఆనందం అంటే ఎలా ఉంటుందో నేను నీకు చూపిస్తాను. నువ్వే ప్రాణంగా బ్రతుకుతున్నాను. నిన్ను వదిలి నేను బ్రతకలేను. రా, ఇంటికి వెళ్దాం. నిన్ను నువ్వు వర్షతో పోల్చుకుంటే చంపేస్తాను. తనకి నీకు పోలికేంటి? తను దేవత, నువ్వు దయ్యానివి. అయినా నేను రానని మీ తాతయ్యకి చెప్పాను కదా, నీకు చెప్పలేదా? నువ్వు నా భర్తవి వంశీ. రాను అంటే కుదరదు. ఇవిగో డివోర్స్ పేపర్స్. నువ్వు కూడా సంతకం పెట్టు. నీకు నాకు ఏ సంబంధం లేదు. ఇదే నీ నిర్ణయమా? ఎస్. మార్చుకోవా? మార్చుకుంటే దాన్ని నిర్ణయం అన్నారు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వే నా భర్తవి. నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టను. మైండ్ ఇట్.
మీ తాతితోనే వంశీని నీకు దగ్గర చేస్తాను. నేనేం చేశానో తాతకి తెలుసు. అందుకే తాతి కూడా ఏం చేయలేడని నాకు తెలుసు. జరగదు అన్నది జరిపించటమే ఈ మహి స్పెషాలిటీ. మరి నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా? నేను నా వంశీకి దగ్గరవ్వడం కోసం ఏదైనా చేస్తాను. చెప్పు, ఏం చెయ్యాలో?